ఈ మధ్య కాలంలో మనం చూస్తానే ఉన్నాం. దేవుడు కాన్సెప్ట్ పైన అలాగే పురాణాలనైతే ఆధారంగా చేసుకొని చాలా సినిమాలైతే వచ్చాయి. ఇంకా రాబోయే సినిమాల గురించి మనమైతే ఇప్పుడైతే మాట్లాడుకుందాం. అయితే దేవుడు పేరునైతే వాడుకుని, దేవుడు అనే ఒక ఎమోషన్‌ని కమర్షియలైజ్ అయితే చేసి ప్రొడ్యూసర్‌లు దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు అనే ఒక ఎలిగేషన్ అయితే ఈ మధ్య కాలంలో మనకైతే వినపడుతుంది. నేనైతే దానికి ప్యూర్‌లీ అపోజిట్ అనమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనమైతే మాట్లాడుకుందాం. 'ప్రభాస్' గారి 'కల్కి' సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ మహాభారతం గురించి తెలుసుకున్న వాళ్ళు అసలు ఎంతమందో తెలుసా? యూట్యూబ్‌లో మీరు చూసుకుంటే 'కల్కి' సినిమా రిలీజ్ అయిన తర్వాత కొన్ని వందల వీడియోస్ అయితే మహాభారతాన్ని బేస్ చేసుకొని అయితే వచ్చాయి. ఈ విధంగా మన హిందువుల యొక్క పురాణాలు కావచ్చు, మన దేవుళ్ళ యొక్క గొప్పతనం కావచ్చు, సినిమాల ద్వారా జనాల్లో క్యూరియాసిటీ అయితే కలిగి ఇప్పుడు జన్ బోల్డ్, జన్‌జీ అంటున్నారు కదా! వీళ్ళందరికీ కూడా ఆ దైవత్వం గురించి తెలుసుకునే విధంగా ఆ సినిమాలైతే ఉంటున్నాయి. ఆ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ సినిమాలైతే ఖచ్చితంగా కలిగిస్తున్నాయి. కాబట్టి ఎవరైతే దేవుడు కాన్సెప్ట్‌ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకుంటున్నారు అనే ఎలిగేషన్ ఏదైతే ఉందో దాన్నైతే నేనైతే కొట్టి పారేస్తున్నాను. ఓకే. వాళ్ళ సొంత డబ్బులు వాళ్ళైతే పెట్టుకొని దేవుడిని ఆధారంగా చేసుకుని కథలైతే వాళ్ళైతే రూపొందిస్తున్నారు. దాన్ని జనాలైతే చూస్తారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ సినిమా బాగుంటేనే జనాలు కూడా వెళ్తారు. దేవుడి బొమ్మ ఉందని అందరూ పొలోమని అయితే వెళ్ళిపోరనమాట. కాబట్టి అదైతే చాలా రాంగ్ స్టేట్మెంటే. అలాగే వాటి వల్ల ఉపయోగం అయితే చాలా ఉంది కాబట్టి నేనైతే ఇంకా ఇలాంటి సినిమాలు దేవుణ్ణైతే ఆధారంగా చేసుకుని ఇంకా మన కథలో ఈ జనరేషన్ వాళ్ళకి ఇంకా బాగా తెలియాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంకా ఇప్పుడు రాబోయే రోజుల్లో అసలు ఈ దేవుడి కాన్సెప్ట్ మీద వచ్చే సినిమాలేంటో ఆ లిస్ట్ ఏంటో మనం అయితే ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లిస్ట్ లో మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ కాదు, పాన్ యూనివర్స్ సినిమా ఏంటంటే రీసెంట్ గానే ఫస్ట్ లుక్ రిలీజ్ అయితే చేశారు కదా, వారణాసి సినిమా అనమాట. దీంట్లో రామాయణం కాన్సెప్ట్ ఉంటది, అలాగే మహాభారతం కాన్సెప్ట్ ఉంటది, ఇంకా ఆ శైవం అంటే ఆ శివుడి యొక్క కాన్సెప్ట్ కూడా ఈ సినిమాలో అయితే ఉండబోతుంది. ఖచ్చితంగా మన కల్చర్ ఏదైతే ఉందో అది ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళి గారి సినిమా ద్వారా చాటి చెప్తారని నేనైతే అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ మన రణబీర్ కపూర్ గారి రామాయణం సినిమా అనమాట. దాదాపు 4,000 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని అయితే 2 పార్ట్లుగా వీళ్ళైతే తీస్తున్నారు. అంతకుముందు అయితే వచ్చింది కదా ఆదిపురుష్ సినిమా. నిజంగా అసలు ఆ డైరెక్టర్ ఏమనుకుని తీశాడో ఓం రావుత్ గారు అసలు తెలియదు, కానీ బోగస్ సినిమా అయితే తీశాడనమాట. ఇప్పుడు దాన్ని కరెక్ట్ చేయడానికి ఈ రామాయణతో అయితే వీళ్ళైతే వస్తున్నారు. ఇంకా నెక్స్ట్ హనుమాన్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ అయిన జై హనుమాన్ సినిమా ఈ లిస్ట్ లో ఈ సినిమా కూడా ఉంది. ఇంకా నెక్స్ట్ మన కల్కి సీక్వెల్ అనమాట. తెలిసిందేగా, కల్కి సినిమా సీక్వెల్ గురించి మనం అయితే చాలా ఎగర్ అయితే వెయిట్ చేస్తున్నాం. ఇంకా మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు, త్రివిక్రమ్ గారి గాడ్ ఆఫ్ వార్ సినిమా అనమాట. ఆ కార్తికేయ స్వామి కథా నేపథ్యంతో ఈ సినిమా అయితే రూపొందించబడుతుంది. ఇంకా మిరాయ్ సీక్వెల్ జైత్రయ. ఇంకా నెక్స్ట్ కార్తికేయ 3 కూడా పైప్ లైన్ లో అయితే ఉంది. ఇంకా బ్రహ్మాస్త్ర పార్ట్ 2 అనమాట. ఇంకా మహావతార్ నరసింహస్వామి సినిమా అయితే వచ్చింది కదా, మహావతార్ నరసింహస్వామి సినిమా, దానికి సీక్వెల్ గా వస్తున్న మహావతార్ పరశురామ్ అనమాట. ఇంకా నెక్స్ట్ మన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో మరొక సినిమా మహాకాళి. ఈ విధంగా అసలు ఆ దేవుడు కాన్సెప్ట్ అయితే వీళ్ళైతే బేస్ చేసుకుని ఈ సినిమాలన్నీ వరుసపెట్టి అయితే తీస్తున్నారు. చాలా భారీ లెవెల్లో పాన్ ఇండియా వైడ్ గా ఇప్పుడు చెప్పుకున్న సినిమాలన్నీ రిలీజ్ అవబోతున్నాయి. ఇంకా వీటితో పాటు వాయుపుత్ర, అలాగే బాహుబలి, ది ఎటర్నల్ వార్ లాంటి సినిమాల్లో కూడా దేవుడి కాన్సెప్ట్ అయితే ఖచ్చితంగా ఉండబోతుంది అనమాట. ఇవైతే యానిమేటెడ్ సినిమాలు. ఈ విధంగా అటు యానిమేషన్ సినిమాలు అవ్వచ్చు, లేకపోతే నార్మల్ మూవీస్ అవ్వచ్చు, దేవుడిని అయితే ఆధారంగా అయితే చేసుకుని ఆ దైవ సంకల్పంతో వీళ్ళైతే సినిమాలు అయితే తీస్తున్నారు. వీటి వల్ల ఖచ్చితంగా సమాజానికి, అలాగే హిందూ సమాజానికి ఖచ్చితంగా ఉపయోగం ఉందనే నేనైతే అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి కథలు అంటే ఇప్పుడు రామాయణం మనందరికీ తెలిసిందే, మహాభారతం అందరికీ తెలిసిందే. ఇంకా తెలియని కథలో మరుగున పడిపోయిన మన హిందూ కల్చర్ ని బేస్ చేసుకుని ఇంకా సినిమాలు అయితే రావాలని నేనైతే కోరుకుంటున్నా. మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్